బోనాలు వస్తున్నాయి మరి పట్టు చీరలు ఎట్లా? బోలెడు పట్టు చీరలు ఉన్నాయి భాగ్యం. ఆయన చంపుతాడు ఇప్పుడు కొత్త పట్టు చీర అని అంటానంటే నేను. అక్క ఇప్పటికే చీరలు ఎక్కువైపోయి జెంట్స్ కబోర్డ్స్ ఉండట్లేదని అంటున్నారు. ఎట్లయితే ముందు రచిత మనకి ఈసారి బోనంకి కొత్త పట్టు చీర కట్టుకొనే బోనం ఎత్తుకోవాలంతే. ఇట్లా వైట్ వస్తుంది, ఓకే ప్యూర్ చెరి ఉంటాయి. మీరు తెచ్చిన వాటిల్లో కాపర్ సారీస్ కూడా ఉన్నాయి. ఇట్లా కాపర్ వచ్చినవి కూడా దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది మనకి. ప్యూర్ జరీకి మనీ వస్తుంది. మినిమం మీకు ఏమంటే 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఇస్తాం ఇక్కడ. మీరు చాలా చీరలు తెచ్చారు కాబట్టి కొన్నిటికేమో ఫోన్ పే చేస్తాను, మీకు ఇప్పుడు క్యాష్ ఇస్తాను. ఇప్పటికి వచ్చేసేయండి, పాత పట్టు చీరలు ఇచ్చేయండి, డబ్బులు తీసేసుకోండి. ఆ టెస్టింగ్ ఎలా ఉంది, ప్యూర్ జరీ ఏంటి, ప్యూర్ ఎలా ఉంటుంది, ఇంకా జరీ ఉందా లేదా, ఒరిజినల్ కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి స్పాట్ లోనే వీళ్ళకి మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మనీతో వీళ్ళు ఇక్కడ నుంచి ఇటే కూడా షోరూమ్ కూడా పోతామని కూడా చెప్పారు లేడీస్. పుష్ప బోనాలు వస్తున్నాయి మరి పట్టు చీరలు ఎట్లా? బోలెడు పట్టు చీరలు ఉన్నాయి భాగ్యం. ఆయన చంపుతాడు ఇప్పుడు కొత్త పట్టు చీర అని అంటానంటే నేను. అక్క ఇప్పటికే ఆడవాళ్ళు అయితే చీరలు ఎక్కువైపోయి జెంట్స్ కబోర్డ్స్ ఉండట్లేదని అంటున్నారు. మరి పాత పట్టు చీరలు ఏం చేస్తారు, కొత్త చీరలు ఎక్కడి నుంచి చేస్తారక్క? ఎట్లయితే ముందు రచిత మనకి ఈసారి బోనంకి కొత్త పట్టు చీర కట్టుకొనే బోనం ఎత్తుకోవాలంతే. కంపల్సరీ కొత్త చీర మీద బోనం ఎత్తుతాం కదా. ఎక్కడ వెళ్దాం మేడం? ఏంటి చీరలు అంటున్నారు, పాత పట్టు చీరలు అంటున్నారు, ఏంటో డిస్కషన్ చేస్తున్నారు సీరియస్ గా? మా దగ్గర పాత పట్టు చీరలు చాలా ఉన్నాయి కదా, పండగ వస్తుంది కదా, కొత్త పట్టు చీర కొనుక్కోవాలి. లేడీస్ కి ఎన్ని చీరలు ఉన్నా అల్మార్లో కొత్త చీర కావాలంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా. మరి ఏంటి ఇప్పుడు సమస్య ఏంటి? పాత చీరలు ఎక్కువైపోయాయి కదండి, కొత్త పట్టు చీర కావాలి. మాకు బోనం ఉంది, కొత్తది తీసుకొని కట్టుకొని బోనం ఎత్తుకోవాలని. మీకు నేను ఒక చిట్కా చెప్తానండి. పాత పట్టు చీరలకే డబ్బులు వస్తాయి, మీరు కొత్త పట్టు చీర కొనుక్కోవచ్చు. ఎక్కడ? నేను తీసుకెళ్తాను కదా మిమ్మల్ని. అయితే మీరు ఒక పని చేయండి, మరి పాత పట్టు చీరలు అన్ని ప్యాక్ చేయండి. ఇప్పటికే ఉంటాయి, మీ పెళ్లి చీర ఉండొచ్చు, పాప ఫంక్షన్స్ చీరలు ఉండొచ్చు, పెళ్లికి మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటా ఉంటారు కదా. అన్ని గ్యాదర్ చేసుకోండి, అన్న దగ్గర పెట్టుకోండి. నేను ఒక లొకేషన్ చెప్తా, మీరు అక్కడికి అన్ని పట్టుకుని రండి. చూద్దాం, అక్కడ చెక్ చేస్తారు కదా మీకు కళ్ళ ముందు, మీకు టెస్ట్ చేయిస్తాను నేను. ఏంటంటే వాళ్ళు పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇస్తారంట. గ్యారెంటీ అండి? మీకున్న డౌట్స్ అన్ని కూడా అక్కడికి వచ్చి అన్ని అడగండి ఆయనని, ఆయన అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే మీరు సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు, చీరలు చాలా ఉన్నాయి అంటున్నారు, కొత్త చీర కొనుక్కోవాలి అని అంటున్నారు. మరి పాత పట్టు చీరలకు డబ్బులు వస్తుందండి, ఇంకా అంతకంటే ఏముంటుంది చెప్పండి. సో మీ దగ్గర ఉన్న పాత పట్టు చీరలు అన్ని కూడా ప్యాక్ చేసుకొని చలో వచ్చేసేయండి అక్కడికి. మీరు వస్తారా? రమ్మంటే వస్తాను, రండి. సత్యసాయి నిగమం రోడ్ లో అయితే నేను ఉన్నాను ఎగ్జాక్ట్లీ. ఇలా వెళ్తుంటే మనం చూస్తాం కదా, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ పాత పట్టు చీరలు తీసుకొని ఎక్స్చేంజ్ చేయబడి. మరి ఎదురుగా చూసుకుంటే మనకి శివాలయం ఉంది, శివాలయం ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. మరి నేనున్నటువంటి ఈ రోడ్ ఏంటంటే సత్యసాయి నిగమం ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్, ఎదురుగా శివాలయం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. హలో అండి. హలో అండి. మా ఆయనకి తెలియకుండా పాత పట్టు చీరలు అన్ని తీసుకొచ్చాను, జరీ వస్తుంది అని చెప్పారు. మరి చూసి మాకు డబ్బులు ఇస్తే ఇస్తాం మేడం. ప్యూర్ జరీ ఉంటే మీకు మంచి డబ్బులు వస్తాయి మేడం. నేను ఎంత ప్యూర్ కరెక్టేనా అండి? కరెక్ట్. మీకు ఇస్తారా అసలు? డబ్బులు ఇస్తాము. అవునా? ఈ చీరలకు చాలా డబ్బులు వస్తాయి మీరు తెచ్చిన వాటికి. అంటే ఎట్లా, అది ఎట్లా ప్రూఫ్ చేస్తారు? ఇదిగోండి మీకు ప్రూఫ్ చేస్తాను. ఇట్లా ప్యూర్ జరీ వస్తే ఇట్లా వైట్ వస్తుంది, ఓకే ప్యూర్ జరీ ఉంటే. ఇందులో కూడా కొన్ని మీరు తెచ్చిన వాటిల్లో కాపర్ సారీస్ కూడా ఉన్నాయమ్మా. ఇట్లా కాపర్ వస్తుంది, ఇట్లా కాపర్ వచ్చినవి కూడా దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది మనకి. ప్యూర్ జరీకి మనీ వస్తుంది. మినిమం మీకు ఏమంటే 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఇస్తాం ఇక్కడ. కొన్ని టిష్యూ చీరల నుంచి 15,000, 20,000 కూడా ఇక్కడ ఇస్తాం. అవునమ్మా, పాత చీరకే. నిజమంటారా? మరి నిజమే కదా, ఇస్తాం కదా. ఇప్పుడు మీకు 25,000 ఇస్తే ఇంకో కొత్త పట్టు చీర వస్తుంది కదండి మాకు. మీకు 25,000 క్యాష్ ఇస్తాను, అట్లాగే మీకు మంగళగిరి సారీ 3,000 రూపాయల సారీ ఫ్రీగా కూడా ఇస్తాను. అవునా? అలా అయితే మేము ఇంకో నలుగురికి చెప్తాం కదా. ఇచ్చారనుకోండి, మేము ఇంకో నలుగురికి చెప్తాం. ఓకే మేడం. చీరలేనా అండి, బ్లౌజులు కూడానా? జరీ బ్లౌజులకి అయితే డబ్బులు ఇస్తామమ్మా. మామూలుగా సిల్క్ కాటన్ చీరలు ఉంటాయి కదా, వాటికైతే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ జరీ బ్లౌజులు కానీ, లంగాలు కానీ, పంచీలు కానీ, దోతులు ఏమున్నా కూడా వాటికి మనీ ఇచ్చేస్తాం. ప్యూర్ జరీకి డబ్బులు ఇచ్చేస్తాం. పట్టు లంగాలకు కూడా, పట్టు లంగాలకు కూడా, దోతి పంచలు అన్ని. మేడం జరీ తెచ్చారా, నార్మల్ సారీస్ కూడా తీసుకొచ్చారు? నార్మల్ కూడా తెచ్చామండి. నార్మల్ కూడా తీసుకుంటా అన్నారు కదా. తీసుకుంటాం మేడం. నార్మల్ జరీకి ఎక్స్చేంజ్ ఆఫర్, ప్యూర్ జరీకి డబ్బులు.
నార్మల్ చీరలు తెచ్చామండి. నార్మల్ చీరలు తీసుకుంటే ఎలా మరి? నార్మల్ చీర అంటే చీర 100 రూపీస్ అమ్మా. సిల్క్ కానీ కాటన్ కానీ ఏదైనా కూడా 100 రూపీస్. మీరు కొత్త చీరలు తీసుకునే దాంట్లో 50% క్యాష్, 50% పాతవి. సపోజ్ మీరు ఒక 2000 రూపాయల చీర తీసుకున్నారంటమ్మా, 1000 రూపాయలు క్యాష్, 1000 రూపాయలు పాతవి. మేడం మీరు తీసుకొచ్చిన అంటే ఇవన్నీ నార్మల్ సారీస్. ఫస్ట్ ఇచ్చారు కదా, ఇవి జెరీ సారీస్ అమ్మా. వీటికి మాత్రం మీకు మనీ వస్తుంది. వీటికి మనీ వస్తుంది, ఎక్స్చేంజ్ వాటికి ఎక్స్చేంజ్. నార్మల్ సిల్క్ కాటన్ చీరలకు ఎక్స్చేంజ్. ఇవి ప్యూర్ కంచిపట్టు చీరలకి గద్వాలు, వెంకటగిరి, బెనారస్ ఏవైనా కూడా వీటికి మొత్తం క్యాష్ ఇచ్చేస్తాం. ఓకే మేడం. వీటికి చీరకి 100 రూపీస్ నార్మల్ సిల్క్ కాటన్ కి. ఇది ప్యూర్ జెరీ ఉంటే వాటికి క్యాష్ ఇచ్చేస్తాం. దీనికి క్యాష్ ఇచ్చేస్తాం. దీనికి క్యాష్ ఎట్లా అంటే 10,000 రూపాయలు జెరీ ఇస్తే 1,200 రూపాయల సారీ ఫ్రీగా ఇస్తాం. అదే 20,000 రూపాయలు జెరీ దాటిందనుకో మీకు మంగళగిరి 3,000 రూపాయల సారీ ఫ్రీగా ఇస్తాం మేడం. క్యాష్ తో పాటు సారీ కూడా మీకు బోనాల ఆఫర్ ఇది. అట్లాగే నార్మల్ సిల్క్ కాటన్ చీరలకి ఎక్స్చేంజ్ ఆఫర్. 50% క్యాష్, 50% పాతవి. డబ్బులు ఎంత ఇస్తారు ఇప్పుడు మరి ఆ చీరలకి? ఇస్తాం మేడం. మీరు చాలా చీరలు తెచ్చారు కాబట్టి కొన్నిటికేమో ఫోన్ పే చేస్తాను, మిగిలిన ఇప్పుడు క్యాష్ ఇస్తాను. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ షోరూమ్ కి వెళ్ళాలి, పట్టు చీరలు కొనుక్కోవాలి మేము. బోనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళందరూ వింటున్నారా, చూస్తున్నారా? శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. ఇంట్లో పాత పట్టు చీరలు ఉన్నాయని బాధపడకండి. పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారండి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు. అక్కడికి వచ్చేసేయండి, పాత పట్టు చీరలు ఇచ్చేయండి, డబ్బులు తీసేసుకోండి. అబ్బా నాకైతే పాత పట్టు చీరలు ఇచ్చినందుకు డబ్బులు వచ్చినాయి, ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడే ఇట్లాగే షోరూమ్ కి వెళ్ళి పట్టు చీర కొనుక్కుంటాను. మీరు నార్మల్ సారీస్ తీసుకొచ్చారు కదమ్మా, వీటికి ఎక్స్చేంజ్ ఆఫర్ 50% క్యాష్, 50% పాతవి ఇట్లా ఇస్తాం మేడం. ఏవైనా కూడా ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి మేడం మన దగ్గర. మీరు ఇంకా ఏమన్నా సారీస్ ఉంటే తీసుకురండి. ప్యూర్ కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా కూడా చిరిగిపోయిన ఏ విధమైన కండిషన్ లో 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఇస్తాను మేడం. పట్టు చీరలు లేవని బాధపడకండి, పాత చీరలు వచ్చిన ఎక్స్చేంజ్ ఆఫర్ కి సారీస్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చూసారు కదా, నా పక్కన కూర్చున్నారు, చాలా స్మైలీగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పాత పట్టు చీరలు తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు, అంతేనండి? సో ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా అల్మార్లో కొత్త పట్టు చీర కావాలి, అల్మార్లో పెట్టుకోవాలి, కట్టినా కట్టకపోయినా. సో మరి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వాళ్ళు పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. ఆల్రెడీ మీరు చూసారు ఆ టెస్టింగ్ ఎలా ఉంది, ప్యూర్ జరీ ఏంటి, ప్యూర్ ఎలా ఉంటుంది, జరీ ఉందా లేదా, ఒరిజినల్ గానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి స్పాట్ లోనే వీళ్ళకి మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మనీతో వీళ్ళు ఇక్కడ నుంచి ఇటే కూడా షోరూమ్ కూడా పోతామని కూడా చెప్పారు లేడీస్. సో మీ ఇంట్లో కూడా పాత పట్టు చీరలు ఏమైనా ఉన్నా, చీరలే కాదు పాత పట్టు చీరలు గానీ, బ్లౌజెస్ గానీ, పట్టు లంగాలు గానీ, పట్టు పంచులు గానీ ఏ ఉన్నా సరే మీరు శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వద్దకి తీసుకొస్తే ఇక్కడ మీ ఎదురుగానే వాళ్ళు టెస్టులు చేసి మీకు డబ్బులు వస్తే డబ్బులు, లేదు ఎక్స్చేంజ్ చేసుకుని శారీ కావాలంటే శారీ తీసుకోవచ్చు. మరి పాత పట్టు చీరలు లేవు మా దగ్గర, పాత పట్టు చీరలు లేకపోతే ఎలా మరి అని అనుకుంటున్నారేం? పాత పట్టు చీరలే కాదు, పట్టు చీరలు లేని వాళ్ళు క్యాజువల్ శారీస్ రెగ్యులర్ గా కడుతూ ఉంటాం కదా, అరిగిపోయాయి, చిరిగిపోయాయి, ఇవి కట్టలేము అనుకుంటారు, వాటిని కూడా తీసుకొస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. మరి ఇక్కడ నాతో కూర్చున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో చాలా క్యాజువల్ శారీస్ కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కూడా. వాళ్ళ క్యాజువల్ శారీస్ కూడా తీసుకొని ఎక్స్చేంజ్ గా వాళ్ళకి కొత్త చీరలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంతకంటే ఏం కావాలి? మన పాత పట్టు చీరలకి ఇంట్లో అల్మార్లో పెట్టి అవి బూజు గట్టి చిడిగిపోయి పాడు చేసే బదులు శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ దగ్గరికి తీసుకొస్తే గనక మీకు డబ్బులు కూడా వస్తాయి. ఇమీడియట్లీ మీరు మళ్ళీ కొత్త పట్టు చీర కొనుక్కోవచ్చు. మరి అడ్రస్ ఒకసారి చెప్పేస్తాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. పంజాగుట్ట సత్యసాయి నిగమం ఎదురుగా శివాలయానికి ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వబడును. సో మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ ముందుంటాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.